నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం 2023కు వీడ్కోల్ పలుకుతూ 2024 ఆంగ్ల నూతన సంవత్సరంకు స్వాగతం పలుకుతూ 1,00,000 మంది సబ్స్క్రైబర్ మైలురాయిని దాటి 3.5 కోట్ల మంది K6ని వీక్షించిన ప్రేక్షక మహాశైలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈనాటి హెడ్లైన్ చూద్దాం. 2023కు వీడ్కోలు 2024 ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధం చేసుకున్న యువత ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించిన పోలీసులు. నిజామాబాద్ పార్లమెంటు స్థానంపై పెరుగుతున్న ఆశలు, సిట్టింగ్ కోసం బీజేపీ ప్రయత్నాలు, గట్టి పోటీ కోసం సన్నద్ధమవుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్లు. నిజామాబాద్ నగరంలో పలు ప్రాంతాలలో ఘనంగా అయోధ్య అక్షింతల శోభయాత్ర, దేవీ రోడ్డులో పాల్గొని పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఉమ్మడి జిల్లా ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్లు తమను కలిసేందుకు వచ్చేవారు పూల బుకేలు కాకుండా స్టేషనరీ, బ్లాంకెట్లు తీసుకురావాలని పిలుపునిచ్చిన పాలనా అధికారులు. అంగరంగ వైభవంగా సట్టి మాసం మల్లన్న జాతర, ప్రత్యేక పూజలతో మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు. ఉమ్మడి జిల్లాలో కొత్త సంవత్సరం వేడుకలకు జోరుగా సాగిన మద్యం, మాంసం అమ్మకాలు, పలు హోటళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు. ఇందూర్ అయ్యప్ప ఆలయంలో స్వర్ణ ఖడ్గం ఆభరణ తయారీ ఏర్పాట్లు, ప్రతి ఒక్కరూ విరాళాల కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చిన గురుస్వాములు. ఘనంగా బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలు, కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్న కార్యకర్తలు. నిజామాబాద్ పార్లమెంటు స్థానంపై ఆయా పార్టీలు ఆశలు పెంచుకుంటున్నాయి. ఈ స్థానాన్ని నిలుపుకునేందుకు బీజేపీ నేతలు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న నిజామాబాద్ పార్లమెంటు లోక్సభ స్థానంపై K6 స్పెషల్ ఫోకస్. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది జనరల్ కేటగిరీ పార్లమెంట్ స్థానం. ఇది కరీంనగర్ జిల్లాలో కొంత భాగాన్ని కలిగి ఉంది మరియు నిజామాబాద్ జిల్లాలో భాగం కలిగి ఉంది. లోక్సభ నియోజకవర్గ అక్షరాస్యత రేటు 55.61%. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎస్సీ ఓటర్లు దాదాపు 2,08,154. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 13.4%. ఎస్టీ ఓటర్లు దాదాపు 86,990, అంటే 5.6%. ముస్లిం ఓటర్లు దాదాపు 2,70,877 మంది ఓటర్లు జాబితా విశ్లేషణ ప్రకారం దాదాపు 17.4%. గ్రామీణ ఓటర్లు దాదాపు 1,380,000, అంటే 64.4%. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో పట్టణ ఓటర్లు దాదాపు 5,53,005, అంటే 35.6% ఉన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల నాటికి నిజామాబాద్ పార్లమెంట్ స్థానం యొక్క మొత్తం ఓటర్లు 15,53,385 మంది ఉన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికలలో 68.3% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి ఓటింగ్ శాతం 76.1% ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం ప్రస్తుతం 7 శాసనసభ నియోజకవర్గాలను కలిగి ఉంది. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి.
ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీకి చెందిన ధర్మపురి అరవింద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల 2023 శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఎంపీ అరవింద్ కోరుట్ల ఎమ్మెల్యేగా బీజేపీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1952లో నిజామాబాద్ స్థానం కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. వివిధ సాధారణ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ వంటి వివిధ రాజకీయ సంస్థలు విజయం సాధించాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి తొలిసారిగా ఈ స్థానాన్ని గెలుచుకుంది. పార్లమెంట్ సభ్యులు 1952లో హరీష్ చంద్ర హూడా భారత జాతీయ కాంగ్రెస్ నుండి ఎన్నికయ్యారు. 1957, 1962, 1967 వరకు వరుసగా గెలుపొందారు. 1971లో ఎం నారాయణ రెడ్డి ఇండిపెండెంట్గా గెలుపొందారు. ఎం రామ్ గోపాల్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ నుండి ఎన్నికయ్యారు. 1977, 1980 భారత జాతీయ కాంగ్రెస్, 1984 తాడూర్ బాలగౌడ్ భారత జాతీయ కాంగ్రెస్, 1989 వరకు ఎంపీగా ఉన్నారు. 1991 గడ్డం గంగారెడ్డి తెలుగుదేశం పార్టీ, 1996 జి ఆత్మచరణ్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్, 1998 గడ్డం గంగారెడ్డి తెలుగుదేశం పార్టీ, 1999 2004 మధు యాష్కి గౌడ్ భారత జాతీయ కాంగ్రెస్ నుండి గెలుపొందారు. 2009, 2014 కె కవిత భారత రాష్ట్ర సమితి నుండి గెలుపొందారు. 2019 ధర్మపురి అరవింద్ భారతీయ జనతా పార్టీ నుండి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్కు 4,80,584 ఓట్లు రాగా 45.22% పోలింగ్ అయింది. బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత 4,09,709 ఓట్లు రాగా 38.55% నమోదైంది. ఐఎన్సీ మధుయాష్కి గౌడ్ 69,240 ఓట్లు రాగా 3వ స్థానంకు పరిమితమయ్యారు. ఇప్పుడు తాజాగా బీజేపీ ఓటు బ్యాంక్ పుంజుకోవడంతో పాటు నిజామాబాద్ అర్బన్ 6 ఎమ్మెల్యే అభ్యర్థులను ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందడంతో బీజేపీ పార్టీ మరింత బలపడింది. దీంతో సిట్టింగ్ ఎంపీలకే మళ్లీ అవకాశమని అమిత్ షా ప్రకటించడంతో అరవింద్ ఉత్సాహంగా పర్యటిస్తూ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. అటు కాంగ్రెస్ నుండి దిల్ రాజు పోటీకి సిద్ధమవుతుండగా బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీ కవిత సిద్ధంగా ఉన్నారు. అచ్చం శబరిమల అయ్యప్పను పోలిన విధంగా ఇందూర్ అయ్యప్ప స్వామి వారిని తయారు చేసేందుకు పూనుకున్నామని, అయ్యప్ప భక్తులు ఈ కార్యక్రమానికి మేము సైతం అంటూ ముందుకొచ్చి స్వామివారి కటాక్షం పొందాలని ప్రముఖ గురుస్వాములు కోరుతున్నారు. అచ్చం శబరిమల అయ్యప్ప స్వామిని పోలే విధంగా ఇందూరు అయ్యప్ప స్వామి వారికి ఆభరణాలు అయ్యప్ప భక్తులు కొంతకాలంగా ఇస్తున్నారని ప్రముఖ గురుస్వాములు పడాల సురేష్ గౌడ్ స్వామి, జగన్మోహన్ గౌడ్ స్వామి తెలిపారు. స్వర్ణ ఖడ్గం, కవచం గల అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుందన్నారు. శబరిమలలో 14 జనవరిన స్వామివారు ఎలా దర్శనమిస్తారో ఇందూరు అయ్యప్ప ఆలయంలో స్వామివారికి స్వర్ణ ఖడ్గం తయారు చేసేందుకు కృషి చేస్తున్నామని వారు తెలిపారు. ఈ స్వర్ణ ఖడ్గం తయారు కోసం దాదాపుగా పూర్తయినప్పటికీ మరికొంత బంగారం అవసరం ఉందని, దాతలు ముందుకొచ్చి దీనికి కానుకగా ఇస్తే పరిపూర్ణమవుతుందని తెలిపారు. ఈ అయ్యప్ప స్వామి ఆభరణాలు ఇస్తే వారి కుటుంబం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో కలుగుతాయని తెలిపారు. ఇప్పటి వరకు ఇందూరు అయ్యప్ప ఆలయానికి 2 కిలోల బంగారం కానుకలుగా వచ్చాయని, మరో 200 గ్రాములు వస్తే ఈ స్వర్ణ ఖడ్గం ఆభరణాలు పరిపూర్ణమవుతాయని తెలిపారు. ఈ తయారీ కోసం మనసున్న స్వాములు బహుకరించి అయ్యప్ప సేవకు పాత్రలు కావాలని కోరారు. ఈ మకర సంక్రాంతిలోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని తాము భావిస్తున్నామన్నారు. రోజు మీరు నన్ను రాజుగా చూడాలనుకుంటే నాకు మీరు వచ్చే రాజుకి ఏదైతే మీరు చేస్తూ ఉంటారో ఆ కార్యక్రమాలను కూడా ఆ రోజు నన్ను చేయండి, నన్ను రాజ్యాభిషేకం చేయండి ఆ రోజు అని స్వామికి చెప్పడం జరుగుతుంది. అయ్యప్ప స్వామి పందర రాజుకు తన నాన్నగారికి చెప్తూ ఉంటాడు. అప్పుడు ఈ కార్యక్రమం అనేది ఇప్పటికి కూడా శబరిమలలో కంటిన్యూగా నడుస్తూ ఉన్నది. పందల వంశంలో స్వామికి సంబంధించి ఆభరణాలు, స్వర్ణ కవచాలు, స్వర్ణ ఖడ్గము ఇవన్నీ కూడా పందల రాజు అప్పట్లో మకర సంక్రాంతి రోజు స్వామికి అలంకరణ కోసం తయారు చేయబడ్డాయి, రాజు కోసం తయారు చేయబడ్డాయి. సో అనవాయితీగా ప్రతి మకర సంక్రాంతి రోజు ఆ స్వామిని ఆ పందల రాజ్యం నుంచి ఆ ఏనుగు పైన అక్కడ ఉన్న గ్రామస్తులు, పందల వంశ రాజు అందరూ కూడా ఒక రోజు మొదలు బయలుదేరి మకర సంక్రాంతి 14వ తారీఖు రోజు సాయంకాలం గుడికి చేరుకొని, శబరిమల గుడికి చేరుకొని 6:45 నిమిషంలో స్వామికి అన్ని వాళ్ళు తెచ్చిన ఆభరణాలు, స్వర్ణ కవచము, ఖడ్గము స్వామికి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఉన్న తాంత్రికులు స్వామికి ఆ యొక్క రూపాన్ని స్వర్ణ ఖడ్గంతో, కిరీటంతో, బంగారు కిరీటంతో, ఆయుధాలతోని స్వామికి ఒక రాజుగా, పందల రాజుగా స్వామి యొక్క
రూపాన్ని, ఆ స్వామి రూపాన్ని చూస్తూ ఉంటాం. పందల రాజుగా ఆ రూపాన్ని తయారు చేస్తూ ఉంటారు. సో ఆ రోజు మకర సంక్రాంతి రోజు జ్యోతి స్వరూపుడైన మన అయ్యప్ప స్వామి ఎప్పుడైతే ఈ పందల వంశం నుంచి వచ్చిన ఆభరణాలు ధరిస్తాడో, ఆ ధరించిన తర్వాత ఆ స్వామి పునీతుడై అందరికి కూడా జ్యోతి స్వరూపుడై మనకు అక్కడ వచ్చిన భక్తులకి అందరికి కూడా జ్యోతి స్వరూపుడై 6:40 మనకు జ్యోతి దర్శనం ఇస్తూ ఉంటాడు. సో అలాంటి కార్యక్రమం మనం నిజామాబాద్లో చేయదలుచుకున్నాము. మనం ఆల్రెడీ నిజామాబాద్లో 2019లో మన అయ్యప్ప స్వామికి ఒక 1.5 kg బంగారు ఆభరణాలు చేయించడం జరిగింది. అందులో అందరూ స్వాములు ఉన్నారు. అందరి సహకారంతో ముందుకు సాగడం జరిగింది. ఆ 2019లో స్వామికి స్వర్ణాభరణ భూషుడైన అయ్యప్ప స్వామిని మనకు ఆభరణాలు ఇచ్చేసాం స్వామివారికి. ఉమ్మడి జిల్లాలో కొత్త సంవత్సరం వేడుకల కోసం భారీగా మద్యం మాంసం విక్రయాలు జరిగాయి. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు యువత సిద్ధమైంది. ఈ సందర్భంగా బేకరీల్లో కేకులు, మాంసం పదార్థాలను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా పలు స్టార్ల హోటల్లో, ఫంక్షన్ హాళ్లలో నూతన సంవత్సరం వేడుకలను నిర్వహించనున్నారు. ఇందుకు గాను ముందస్తుగానే సీట్లను రిజర్వేషన్ చేసుకున్నారు. నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు పలువురు కళాకారులతో కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అయోధ్యలో పూజిత అక్షంతలు మహాశోభయాత్ర అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని దేవీ రోడ్డు హనుమాన్ మందిరం నుంచి అయోధ్య పూజిత అక్షంతల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలశంకు పూజా కార్యక్రమం నిర్వహించి శోభయాత్రలో అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి అయోధ్య రామ మందిరం కోసం ఎదురు చూస్తున్నామని, త్వరలోనే మనం దర్శించుకోబోతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా అక్కడి నుంచి అక్షంతలు రావటం జరిగింది. ఆ యొక్క అక్షంతలు పురవీధుల గుండా రేపటి నుంచి ప్రతి ఇంటికి అక్షంతలు వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హిందూ బంధువులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. భారతదేశ చరిత్రలోనే అయోధ్య మందిరం నిర్మాణం ఏర్పాటు కాబోతుందని అన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద్ ఆర్ఎస్ఎస్ఆర్ సంఘ్ భగవత్ ఆలయ్ పున్ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమవుతుంది అన్నారు. మన చిరకాల వాంఛ నెరబోతుందని చెప్పారు. ఈ శోభయాత్రలో పెద్ద ఎత్తున నగర ప్రజలు, హిందూ బంధువులు పాల్గొన్నారు. మహిళలు, సోదరీమణులు నృత్యాలు చేస్తూ డ్యాన్సులు చేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి అధ్యక్షులు దినేష్ ఠాగూర్, దాత్రికా రమేష్, రోషన్ లాల్, పవర్ ముందర, తారక్ వేణు, వనిత, సురేష్, మల్లేష్ గౌడ్, విక్రమ్ పాల్గొన్నారు. అక్షింతలు జిల్లా నుండి మండలం నుండి డివిజన్ నుండి రేపటి నుండి 1 జనవరి నుండి ప్రతి ఇంటికి అది రాముడి ప్రసాదంగా అందరూ కూడా భావించాలని కోరుకుంటూ నగరంలోని 60 డివిజన్లలో ఈ కలెక్షన్ ద్వారా ఒక ఊరేగింపు శోభయాత్ర ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పూర్తి చేసిన డబుల్ బెడ్రూమ్లను అర్హులైన వారికి అందించాలని అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పూర్తయిన డబుల్ బెడ్రూమ్లను అందజేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 648 డబుల్ బెడ్రూమ్ పూర్తయ్యాయి. 3 సంవత్సరాలు గడుస్తున్నా వాటిని ప్రజలకు అందజేయక అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. అధికారులు వెంటనే కాంట్రాక్టర్ను పిలిచి ఎక్కడైతే రిపేర్ ఏర్పడిందో వెంటనే మరమ్మతులు చేయాలని వారు కోరడం జరిగింది. ఇట్టి మరమ్మతుల కొరకు విడుదలైన నిధులు 1,25,00,000 ద్వారా పనులు ప్రారంభించాలని కోరారు. పేద మహిళల కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అర్హులైన ప్రతి మహిళకు ఇల్లు అందజేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన ద్వారా నిధులు అందజేసిందన్నారు. కానీ నగరంలో గత ప్రభుత్వం వైఫల్యం వల్ల డబుల్ బెడ్రూమ్లు అందజేయలేదని, ఇప్పుడు వెంటనే వాటిని అందజేసి పేదల పక్షాన నిలబడాలని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, వెంటనే ఉన్నత అధికారులతో మాట్లాడి అర్హులైన వారికి అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, బట్టీకర్ ఆనంద్, శివనూర్ భాస్కర్, పవన్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఈరోజు కలెక్టర్ గారికి నేను మెమోరాండం ఇచ్చిన ఏంటంటే 1,20,00,000 రూపాయలు స్పెషల్ ఫండ్ శాంక్షన్ అయింది వాటి రిపేర్ కోసము. కాంట్రాక్టర్లకు ఇంకా పని ఇవ్వలేదు. వెంటనే కంప్లీట్ అయిన 648 ఇండ్లు 1,20,00,000 రూపాయలు స్పెషల్ ఫండ్ కాంట్రాక్టర్లకు పిలిచి పని ఇవ్వాలని, బెనిఫిషియర్స్కు
డెలివరీ ఇవ్వాలని నేను లెటర్ ఇవ్వడం జరిగేది. తప్పకుండా వీటి గురించి నేను పై అధికారులతోటి మాట్లాడి ఇవి రిలీజ్ చేయడానికి అని ఒప్పుకోవడం జరిగింది. నగరంలోని పలు ప్రాంతాల్లో అయోధ్య రామయ్య అక్షంతల శోభయాత్ర ఘనంగా జరిగింది. నగరంలోని గౌతమ్ నగర్లోని జ్ఞాన సరస్వతి ఆలయం నుండి, రాజా రాజేంద్ర చౌరస్తా హనుమాన్ ఆలయం నుండి, దేవీమాత ఆలయం నుండి, బోర్గన్ చౌరస్తా, ఎల్లమ్మగుట్ట, పోచమ్మగుడి నుండి, హమల్వాడి విఠలేశ్వర మందిరం నుండి, గంగస్థా నుండి భక్తులు అయోధ్య నుండి వచ్చిన శ్రీరాముని అక్షింతలు పూజలు చేసి మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో పురవీధుల్లో మహాశోభయాత్రను నిర్వహించారు. జై శ్రీరామ్ అంటూ దారి పొడవునా నినాదాలు చేశారు. ఈరోజు శ్రీ రామ మందిర యొక్క అక్షంతల యొక్క శోభయాత్రను గౌతమ్ నగర్ వీధిలో పెద్ద ఎత్తున విజయవంతంగా మహిళలు, పిల్లలు, యువకులు, వృద్ధులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు పేరు పేరున చెప్పుకుంటున్నాము. మరి ముఖ్యంగా శ్రీరాముల వారి యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని మేము కోరుకుంటున్నాము. ఆంగ్లనామ సంవత్సరం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుభాకాంక్షలు తెలిపారు. 2024 ఏడాది ప్రతి ఒక్కరికి శుభాలను చేకూర్చాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెళ్లి విరియాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అభిలాషించారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలతో ముందుకు సాగాలని, ఎల్లవేళలా మంచి జరగాలనే ఆశతో వెలిబుచ్చారు. 2023లో ఎదురైన అనుభవాలను సానుకూలంగా మలుచుకొని ఈ 2024 నూతన సంవత్సరంలో మరింత పట్టుదల, అవిరాల కృషితో విజయాలను కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో కొత్త సంవత్సరంలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తూ జిల్లాను మరింత వడివడిగా ప్రగతి పదాన పయనింపజేసేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి గెలుపునందించే సంవత్సరం కావాలని కలెక్టర్ అభిలాషించారు. నూతన సంవత్సరంలో తనను కలిసేందుకు వచ్చేవారు పూల బుకేలు తీసుకురావద్దని, దానికి బదులు పెన్నులు, పుస్తకాలు, దుప్పట్ల వంటివి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చేవారు పూలే బుకేలకు బదులు నోటుబుక్కులు, పెన్నులు, దుప్పట్లు వంటి వాటిని తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. శుభాకాంక్షల రూపకంగా సమకూరిన నోటుబుక్కులు, పెన్నులు, దుప్పట్లను పేద విద్యార్థులకు అందజేయడం జరుగుతుందన్నారు. కావున పూల బుకేలు అందించాల్సిన వారు వాటి స్థానంలో నోటుబుక్స్, బ్లాంకెట్స్ అందిస్తే విద్యార్థులకు అవి ఎంతో ఉపయుక్తంగా నిలుస్తాయని చెప్పారు. కాగా నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా పాలనాధికారి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం న్యూ కలెక్టరేట్లో సోమవారం ఉదయం 11 గంటల నుండి అందుబాటులో ఉంటారని కలెక్టర్ కార్యాలయం వర్గాలు తెలిపారు. మోర్తాడ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి జన్మదినం సందర్భంగా మోర్తాడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేశారు. అలాగే కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ముత్యాల సునీల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాములు, కిసాన్ కేత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహిపాల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది స్థిరాస్తి వ్యాపారం ఆశాజనకంగా లేదని చెప్పాలి. గత ఏడాదిలో అంతకుముందు 2 ఏళ్లు కరోనా పరిస్థితుల నుంచి తేరుకొని కొంతమంది పుంజుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తవడం, కొత్త వెంచర్లు అభివృద్ధి చేయడం జరిగిన ఆశించిన స్థాయిలో వ్యాపారం సాగలేదంటున్నారు. ఈ క్రమంలోనే స్థిరాస్తి రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఈ ఏడాదిలో శనివారం ఒక్కరోజే పని దినంగా ఉంది. అయితే దస్తావేజుల స్కానింగ్లు, డేటా నవీకరణ నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి సర్వర్ డౌన్ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఈ సంవత్సరంలో చివరి రోజున పెద్దగా రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండదు. శుక్రవారం సాయంత్రం వరకు పరిశీలిస్తే 65,271 దస్తావేజులకు గాను 173.92 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే దస్తావేజుల పరంగా 555, ఆదాయం పరంగా 9.51 కోట్లు తక్కువగా వచ్చింది. ఇళ్ల స్థలాల ధరలు కిందటి ఏడాదే పెరిగాయంటున్నారు. ఈ ఏడాదిలోనూ అవే ధరలను స్థిరాస్తి వ్యాపారులు కొనసాగించిన పెంచిన ధర ఎక్కువ అనే అభిప్రాయం వినియోగదారుల నుంచి వ్యక్తమైంది.
పెట్టుబడి పెట్టి కొనుగోలు చేసిన మరో 2 ఏళ్ల వరకు ఇంతకు మించి ఆయా చోట్ల ధర పెరిగే పరిస్థితి ఉండదనే భావన కూడా కొనుగోలుకు ముందుకు రాకుండా చేసిందంటున్నారు. ఇక ఈ మాత్రం క్రయ విక్రయాలు కూడా 3 నెలలకు ముందు వరకే పెద్ద సంఖ్యలో జరిగాయి. చివరి 2 నెలలు మరీ తక్కువగా దస్తావేజులు తయారయ్యాయి. స్థిరాస్తి వ్యాపారంపై ఎన్నికల ప్రభావం కూడా పడిందంటున్నారు. సాధారణంగా ఎన్నికల ఏడాదిలో క్రయ విక్రయాలు కాస్త తక్కువగానే ఉంటాయి. అదే కాగా ఎన్నికల ప్రవర్తన నియమావళి విడుదలైన సందర్భంలో డబ్బు తరలింపుపై ఆంక్షలు ఉండి నగదును ఎవరూ బయటకు తీయలేదు. బిఎన్ రావు ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు అభినందించారు. నగరంలోని బాయ్స్ పాలిటెక్నిక్ కళాశాలలో బిఎన్ రావు ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్లాంటును జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు ప్రారంభించారు. దాత బిఎన్ రావు ప్రిన్సిపల్ రామ్ కుమార్, ఏడి తోట రాజశేఖర్, లెక్చరర్స్ వంశీకృష్ణ, బాల నరసింహులు తదితరులు పాల్గొన్నారు. బిఎన్ రావు వారి ఫౌండేషన్ ద్వారా అనేక స్వచ్ఛంద సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం, దానిలో భాగంగానే ఈరోజు పాలిటెక్నిక్ కళాశాలకు ఆర్ఓ ప్లాంటును ఉచితంగా ఇవ్వడం సంతోషకరమైన విషయమని ఈ సందర్భంగా వారికి జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు ధన్యవాదాలు తెలిపారు. నూతన సంవత్సరం వేడుకల్లో నిబంధనలు తప్పకుండా పాటించాలని అదనపు డీసీపీ జయరాం తెలిపారు. మద్యం మత్తులో ఇష్టానుసారంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులు కాకుండా ఉండాలన్నారు. పోలీసుల అనుమతి లేకుండా పార్టీలు నిర్వహించరాదన్నారు. ఫామ్ హౌస్లు, క్లబ్స్లు, గేటెడ్ కమ్యూనిటీ హాల్లో అనుమతులు లేకుండా వేడుకలు నిషేధమని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా టపాకాయలు, సౌండ్ సిస్టమ్, డీజేలు నిషేధించామన్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ప్రధాన కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ గస్తీ నిర్వహిస్తారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకూడదు. మైనర్లు, యువకులకు బైకులు ఇస్తే యజమానులపై కేసు నమోదు చేస్తారు. ట్రిపుల్ రైటింగ్ లైసెన్సులు లేకుండా వాహనం నడపడం, శబ్ద కాలుష్యం, ఇతరులను ఇబ్బంది పెట్టే వాహనాలను సీజ్ చేస్తామన్నారు. గుంపులుగా రోడ్లపై కేకలు వేసుకుంటూ తిరగడం, వాహనాల ర్యాలీ నిషేధమని అదనపు సిపి జయరాం అన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా 31 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఇందూర్ తిరుమల క్షేత్రంలో స్వామివారి దర్శనం మొదలవుతుందని నరసింహారెడ్డి తెలిపారు. ఈరోజు 31 డిసెంబర్ 2023 ఆంగ్ల సంవత్సరం అంతిమ రోజు. మన సాంప్రదాయం కాకపోయినప్పటికీ, మన ఆచారం కాకపోయినప్పటికీ, స్వాతంత్రం అనంతరం మనమంతా అంకెల సంవత్సరాలని గుర్తిస్తూ దానికే అలవాటు పడిపోయాం. కనుక ఈరోజు ఎంతోమంది భక్తుల విజ్ఞాపక మేరకు ఇందూర్ తిరుమల క్షేత్రంలో రాత్రి 11 గంటలకి స్వామివారి ఆలయం ముందు ధనుర్మాసపు చలిమంటలు వేసుకుంటూ స్వామివారి అనేక కీర్తనలకు ఆనంద పరవశంతో ఆడుతూ రాత్రి 12 గంటలకి స్వామివారి విశేష దర్శన భాగ్యం కలిగించాలని గత సంవత్సరం నుండి ఈ అవకాశం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భగవద్ భక్తులైన మీరు ఈ సమయంలో స్వామిని దర్శించుకోవాలని, స్వామి కృపకు పాత్రులు కావాలని నరసింహదాస్ మా పల్లె చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోరారు. ఈరోజు జిల్లా సర్వీసెస్ అథారిటీ కామారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి పెద్ద మొత్తంలో కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్, జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవల ప్రతికార సంస్థ చైర్పర్సన్ మాట్లాడుతూ ఈసారి పోలీస్ సిబ్బంది, న్యాయవాదుల సహకారంతో మరిన్ని కేసులను పరిష్కరించేందుకు ప్రణాళిక రూపొందించామని 8,320 కేసులను పరిష్కరించామని తెలిపారు. జిల్లా గుండా మేము 5 బెంచ్లను ఏర్పాటు చేశాము. కామారెడ్డి నుంచి 3 బెంచ్లను ఏర్పాటు చేశాము. ఒకటికి అదనపు జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ అధ్యక్షత వహిస్తారు. ఒక సభ్యుడు చంద్రశేఖర్, న్యాయవాది మరియు సీనియర్ సివిల్ జడ్జి 7, సెక్రటరీ కుమ్ అధ్యక్షత వహించారు. టి నాగరాణి మరియు ఒక న్యాయవాది శంకర్ రెడ్డి మరియు ఒక జూనియర్ సివిల్ జడ్జి సుధాకర్ మరియు ఒక సభ్యుడు అన్వర్ షరీఫ్ మరియు బాన్సువాడ, బిచ్కుంద మరియు ఎల్లారెడ్డి నుండి ఒక్కొక్కరు ఉన్నారు. పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించడం మాకు సంతోషంగా ఉందన్నారు. వాటిలో ఒకటి కుటుంబంలో దాదాపు 100 ఎకరాలకు సంబంధించిన పాత కేసు మరియు న్యాయం అవసరమైన ప్రజలకు సౌకర్యాలు కల్పించడానికి మేము ఒక ఫెసిలిటేషన్ బెంచ్ను కూడా ఏర్పాటు చేశాము. మరియు మేము జిల్లా కోర్టు ఆవరణలో ట్రాఫిక్ చలాన్ కలెక్షన్ సెంటర్ అనే ఒక ప్లాట్ఫామ్ను కూడా ఏర్పాటు చేశాము. మరియు వాహన చలాన్ మొత్తాన్ని పెండింగ్లో ఉన్న 213 చలాన్లను సేకరించి 81,045 రూపాయలు వసూలు అయినట్లు కోర్టు అధికారులు తెలిపారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల మరియు కళాశాల ఆర్మూర్ నందు సైన్స్ ఫేర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు కావలసిన పరికరాలను సమకూర్చి పిల్లల చేత దగ్గరుండి సైన్స్ ఫేర్ను నిర్వహించారు. దీన్ని సందర్శించడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి సవిత,
జి భువనేశ్వరి మరియు సైన్స్ ఉపాధ్యాయులు ఉమారాణి, స్వర్ణలత, భవానీ, ధనలక్ష్మి, దివ్య, కవిత, మానస మరియు పాఠశాల ఉపాధ్యాయులు అందరూ విచ్చేశారు. పిల్లలు ఉత్సాహంగా పాల్గొని వారి మోడల్స్ని గురించి సవరించగా వారు వివరించారు. ఈ కార్యక్రమంలో అగస్త్య ఫౌండేషన్ ప్రణిత మరియు సుమలత పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుదిరిస్వామి ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు. ఇట్టి కార్యక్రమంలో పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకరికొకరు స్వీట్ తినిపించుకొని ఆనందంగా వ్యక్తపరిచారు. ఈరోజు గౌరవనీయులైనటువంటి ముత్యాల సునీల్ కుమార్ అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది. ముత్యాల సునీల్ అన్న గత కొన్ని సంవత్సరాల నుండి ప్రజలలో అనేక కష్ట నష్టాలలో తన వంతు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అభయహస్త కార్యక్రమం 6వ తేదీ వరకు జరుగుతుందని, ఎవరికైనా ఏవైనా ధృవపత్రాలు లేనట్లయితే భయపడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నాయకులు తూము పద్మ శరత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శనివారం రోజు 13, 14, 15, 16, 17, 18 గల వార్డులలో కాంగ్రెస్ గవర్నమెంటు ప్రజలకు ఇస్తా అన్న 6 గ్యారంటీలలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజాపాలన అభయహస్తం కార్యక్రమాలను మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మా శరత్ రెడ్డి, కమిషనర్ కమర్ అహ్మద్, డిఈ శివానందం, ఏఈ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు శరత్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు తదితరులు పరిశీలించారు. ఏదున్నా కూడా మేము అందరం మీ డౌట్స్ క్లారిఫై చేయడానికే ఇవాళ వచ్చాము. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మీరు అడగచ్చు, ఇప్పుడైనా అడగచ్చు. ఇప్పుడు రేషన్ కార్డ్స్ కూడా చాలా మంది డౌట్ ఉంది, మాకు రేషన్ కార్డ్ లేదు కదా, ఇక్కడ దీంట్లోనేమో రేషన్ కార్డ్ జిరాక్స్ పెట్టమంటున్నారని. ఆల్రెడీ ఇప్పటి వరకు ఇప్పుడు 3 రోజుల నుంచి కూడా అందరికి అదే చెప్తా ఉన్నాము. రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా లేని వాళ్ళు కూడా ఇక్కడ రేషన్ కార్డు నంబర్ ఇచ్చిన దగ్గర లేదు అని రాయొచ్చు. లేకపోతే మనకి ఇక్కడ ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దాంట్లో మీరు వైట్ పేపర్ మీదైనా కూడా. ఆలూరు మండల కేంద్రంలో కండెరాయుడు మల్లన్న జాతర కన్నుల పండుగగా కొనసాగింది. ఆలూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మల్లన్న ఆలయంలో రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. గ్రామస్తులు, యువకులు ఉత్సాహంగా రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని రథాన్ని లాగారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కండెరాయుడు మల్లన్న ఆలయంలో జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. స్వామివారి కళ్యాణం, రథోత్సవం కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ప్రెస్ క్లబ్ నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ జర్నలిస్టులు నిజామాబాద్ జిల్లా కమిటీకి ఎన్నికల అధికారులకు వినతి పత్రం అందించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో జిల్లా కమిటీ సభ్యులను, ఎన్నికల అధికారులను ఆర్మూర్ జర్నలిస్టులు కలిసి ఆర్మూర్ జర్నలిస్టుల నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్మూర్ నుండి జిల్లా సంఘానికి బాధ్యత వహిస్తున్న సదరు వ్యక్తులను జిల్లా సంఘం నుండి తొలగించాలని అన్నారు. ప్రెస్ క్లబ్ నియమ నిబంధనలు ఉల్లంఘించిన ప్రతి ఒక్కరిపై జిల్లా కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులు సైతం నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిని శాశ్వతంగా తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నెమలి ప్రశాంత్, సురేందర్ గౌడ్, నవనాథపురం అధ్యక్ష కార్యదర్శులు గంగా మోహన్, చరణ్ గౌడ్, గౌరవ అధ్యక్షుడు సాత్పతి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు పార్థి సంజీవ్, అజీం పాషా, ఆర్మూర్ సభ్యులు పుట్టి మురళి, చిన్న నరేందర్, మురళి, అశోక్, రాజ్ కుమార్, దినేష్, క్రాంతి, సందీప్, చేతన్, గణేష్ గౌడ్, శ్రావణ్, గణేష్, మహిపాల్, సూరిబాబు, సురేష్, హరికృష్ణ, సాయి, ప్రణీష్, సీనియర్ జర్నలిస్టులు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ఇప్పటికైనా కొంతమంది అధికారులు అక్రమాలకు అడ్డుకట్ట వేయకుంటే భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుందని భీమ్గల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు.
భీమ్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుదిరే స్వామి మాట్లాడుతూ నిన్న బీఆర్ఎస్ బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆయన అనుచరులు మాట్లాడుతూ గతంలో ఇచ్చినటువంటి పనులపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పనులు జరగకుండా ఆపుతుందని అబద్ధాలు ప్రచారం చేస్తూ బాల్కొండ నియోజకవర్గ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇదిలా ఉండగా వేల్పూర్ మండలం కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ హయాంలో గ్రామాలు అభివృద్ధి చెందాయని మండల నాయకులు నర్సారెడ్డి అన్నారు. వారి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదే భ్రమలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఒత్తిడి మేరకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కొంతమంది వారి కార్యకర్తలు చేస్తున్నటువంటి అవినీతికి అక్రమ దందాలను ప్రోత్సహిస్తున్నారు. అలాంటి ప్రోత్సాహాలు మంచివి కావు. ఇకనైనా కొంతమంది అధికారులు వారి ప్రవర్తన మానుకోవాలా, లేకుంటే రాబోయే రోజుల్లో వారు ఇసుక దోపిడీ కానీ ఇంకా మిగతా అక్రమాలు ఏ విధంగా చేస్తున్నారో వీటిని ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజల ప్రభుత్వం కన్న కూతురు తమకు దూరమైన దివ్యాంగులు అనాథుల ఉన్నతి కోసం సహాయ సహకారాలు అందజేసేందుకు తల్లిదండ్రులు ముందుకు రావటం వారి మానవత్వానికి మంచి మనసుకు నిదర్శనమని స్నేహ సొసైటీ నిర్వాహకులు సిద్ధయ్య తెలిపారు. వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పిస్తూ వారి కూతురికి ఆత్మశాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ముబారక్ నగర్ ప్రాంతానికి చెందిన బివి రమణారెడ్డి లక్ష్మీదేవిల కుమార్తె మాధవిరెడ్డి గత 9 ఏళ్ల క్రితం ప్రాణాలు కోల్పోయింది. అయితే నాటి నుండి ప్రతి సంవత్సరం వారి కుమార్తె ఆత్మశాంతి చేకూరాలని సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తండ్రి రమణారెడ్డి, తల్లి లక్ష్మీదేవి, మేనత్త సుబ్బలక్ష్మిలు తెలిపారు. ఈ నేపథ్యంలో తమ కూతురు పుట్టినరోజును స్నేహ సొసైటీలో దివ్యాంగుల మధ్య జరుపుకోవటం జరుగుతుందని తెలిపారు. అనంతరం స్నేహ సొసైటీ నిర్వాహకులు సిద్ధయ్య మాట్లాడుతూ తమ కూతురు కళ్ల ముందు లేకపోయినప్పటికీ వారి కుమార్తె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయంతో పాటు దివ్యాంగ విద్యార్థులకు ఏదో ఒక రూపంలో సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని వారు చెప్పారు. దివ్యాంగ విద్యార్థుల మధ్య తమ కూతురి జయంతిని జరుపుకోవడం ద్వారా మా మనసులకు కొద్ది ఉపశమనం లభిస్తుందని తెలిపారు. గత సంవత్సరం సైతం 16,000 నగదుతో పాటు దివ్యాంగులకు అవసరమైన సామాగ్రి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం వారి కూతురు జ్ఞాపకార్థం 25,000 రూపాయల చెక్కును దివ్యాంగ విద్యార్థుల సంక్షేమం, వారి ఎదుగుదల కోసం ఇవ్వడం జరిగిందని చెప్పారు. స్వర్గీయ మాధవిరెడ్డి ఆత్మశాంతి కలగాలని, అలాగే వారి తల్లిదండ్రులకు భగవంతుడు మనోధైర్యం కల్పించాలని వారు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. దివ్యాంగుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న స్నేహ సొసైటీ సిబ్బందికి తమ వంతు సహకారం అందిస్తామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ప్రిన్సిపల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, స్నేహ సొసైటీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాల్కొండ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలు సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ముత్యాల సునీల్ కుమార్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, జీవితంలో మరిన్ని ఉన్నత స్థానాలు, పదవులు అధిరోహించాలని, 100 సంవత్సరాల వరకు ఇదే విధంగా ప్రతి సంవత్సరం జన్మదిన వేడుకలు జరుపుకోవాలని దేవుణ్ణి కాంగ్రెస్ కార్యకర్తలు వేడుకున్నారు. మోర్తాడ్లో 3 అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్నట్లు ఏసీపీ జగదీష్ చంద్ర తెలిపారు. మోర్తాడ్ ఠాణాలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కార్ల గ్రామానికి చెందిన నామ్దేవ్ A1, మాణిక్ నారాయణ్ షిండే A2, శివానంద్ A3లు చిన్ననాటి స్నేహితులు. నామ్దేవ్, మాణిక్ నారాయణ్ షిండేలో వ్యవసాయం, శివానంద్ గ్రామ పంచాయతీ సిబ్బందిగా పనిచేస్తూ జీవనం సాగించేవారు. 2017లో నామ్దేవ్ వేల్పూర్, మోర్తాడ్, భీమ్గల్, ఆర్మూర్, బాల్కొండ, జక్రన్పల్లి మండలాల్లో కలిపి 16 దొంగతనాల కేసుల్లో జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చారు. ఈ ఏడాది నవంబర్లో నామ్దేవ్ వేల్పూర్ మండలం పచ్చల నడుకులో ఓ ఇంటికి తాళం పగలగొట్టి బీరువాలోని ఆభరణాలు అపహరించాడు. తన స్నేహితులతో కలిసి దొంగతనాలు చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని భావించాడు. దీంతో మిత్రులిద్దరితో కలిసి మోర్తాడ్ మండలం ధర్మారోలో ఏలేటి శంకర్ ఇంట్లోని బంగారం
కొంత నగదును దొంగిలించారు. బంగారాన్ని ముగ్గురు కలిసి సమానంగా పంచుకొని నగదును ఖర్చు చేశారు. ముగ్గురు కలిసి మరికొన్ని దొంగతనాలు చేద్దామనుకుని శనివారం మోర్తార్లోని రైల్వే స్టేషన్ సమీపంకి వచ్చారు. అనుమానంగా తిరుగుతుండగా పెట్రోలింగ్ పోలీసులు వీరిని పట్టుకొని ఆరా తీయగా దొంగతనం చేయడానికి వచ్చినట్లు అంగీకరించారు. వీరి నుంచి 18 తులాల బంగారం. వీరిని పట్టుకున్న పోలీసులను అభినందించి రివార్డులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ సిఐ వెంకటేశ్వర్లు, మోర్తాడ్ ఎస్ఐ అనిల్ రెడ్డి, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, నవీన్, నరేష్, రమేష్, భీమ్రావు పాల్గొన్నారు. అందులో 4 తులాల బంగారం ఎత్తుకొని పోయాడు. ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి మోర్తాడ్ పిఎస్కు సంబంధించిన 14 తులాల బంగారు ఆభరణాలు, తర్వాత వేల్పూర్ పిఎస్ సంబంధించిన 4 తులాల బంగారు ఆభరణాలు రికవరీ చేయడం జరిగింది. రికవరీ చేసి అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. మీ ద్వారా ప్రజలందరికీ విన్నవించేది ఏంటంటే, మీరు ఎంతో కష్టపడి డబ్బులు కానీ బంగారం కానీ కొనుక్కొని సంపాదించి ఇంట్లో పెట్టుకుంటారు. పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకోవాలి. అవసరం ఉన్నంత వరకే ఇంట్లో పెట్టుకొని మిగతాది బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలి. మేము చిన్న దొంగతనాలు జరిగినప్పుడు అబ్జర్వ్ చేసింది ఏమంటే, నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం వాడి గ్రామంలో ఈరోజు ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాగవ మాట్లాడుతూ అందరికీ అన్ని స్కీములు వర్తిస్తాయి, అందరూ లబ్ధి పొందుతారని చెప్పారు. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ కార్యక్రమం అందరికీ అందుబాటులోకి వచ్చింది. లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతారు, ఎవరు ఆందోళన చెందవద్దని ఆమె అన్నారు. ఎంపీఓ రాజేష్ ఈరోజు వాడిలో జరుగుతున్న కార్యక్రమానికి టీం లీడర్గా వ్యవహరిస్తూ అందరికీ దరఖాస్తులు అందించి వాటి ఖాళీలను పూరిస్తూ అందరికీ దరఖాస్తులు చేయించి తీసుకుంటున్నారు. ఎవరైనా ఈ కార్యక్రమంలో లేని సమస్యలు ఉంటే తెల్లటి కాగితం మీద వ్రాసి ఇస్తే ఆ సమస్య తీరుస్తామని ఆయన చెప్పారు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఆన్లైన్లో పొందుపరిచి అందరికీ అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి బంగారు పుస్తెలు, వెండి చైన్, మెట్టెలు ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ విశ్లేషకులు కొండూరి ప్రతాప్రావు సమర్పించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి ఆదివారం నైవేద్య ఆరాధన సమయంలో బాసర మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యక్తి కొండూరు ప్రతాప్రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారి చేతుల మీదుగా అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేయించిన 10 గ్రాముల బంగారు పుస్తెలు, 20 గ్రాముల వెండి చైను, మట్టెలు సమర్పించారు. అనంతరం ఆలయ వైదిక బృందం సభ్యులు విరాళంగా సమర్పించిన భక్తుడికి పూలమాల, శాలువతో సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం మర్రాయ్ తాండాలో ఈరోజు ప్రజాపాలనలో భాగంగా ఎంపీడీఓ లక్ష్మణ్ పాల్గొన్నారు. మారుమూల ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పథకాలు లబ్ధి పొందాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశం. ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అమలు పరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి మేము ఆఫీసులో ఉండేదే కానీ ఆఫీసులను మీ ఇంటి ముందుకు తీసుకొచ్చింది. ప్రజాపాలన, అభయహస్తం 6 గ్యారంటీలకు శ్రీకారం చుట్టి మీకు ఇచ్చిన ఫారంలో మీకున్న సమస్యలు మాత్రమే వివరించండి. ఇంకా ఏమైనా మీ సమస్యలు ఉంటే మాకు వైట్ పేపర్ మీద రాసిస్తే సమస్యలు తీర్చేలాగా ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంకు ఎంపీడీఓ లక్ష్మణ్ టీం లీడర్గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ వినోద, ఏఓ ప్రవీణ్ కుమార్, డిటి ప్రవీణ్ కుమార్, సెక్రటరీ సుభాషిని, ఏపీఓ వినోద, సర్పంచ్ గంగూబాయ్, ఉప సర్పంచ్ మోహన్, వార్డు మెంబర్ అనుష, మానవత్ సునీత, శ్రవంతి, సేవాలాల్, చిన్నుభాయ్, గణపతి, తాండా నాయక్, గ్రామ కమిటీ శంకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఇట్లా లేక ఇబ్బంది పడుతున్నారు. కానీ అవి కూడా అప్లికేషన్ ఎక్కొచ్చినాయి. ఇవన్నీ గవర్నమెంట్ కొంచెం తొందరగా చేసి ఎంత శాతం మంది అప్లై చేసుకున్నారు? 70% అప్లై చేసుకున్నారు. దర్పల్లి మల్లన్న జాతర యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో మల్లన్న జాతర గత 10 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నారు. ఏటేటా భక్తుల సంఖ్య పెరిగి సందడిగా మారుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులు మొదట 2 కొబ్బరికాయలు కొట్టి తమకు ఏమైతే కోరిక ఉందో అది అక్కడ మనసులో అనుకుంటే వచ్చే సంవత్సరం వరకు ఆ కోరిక తీరుతుంది. బాధల నుంచి విముక్తి పొందుతున్న భక్తులు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా భక్తుల సంఖ్య పెరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం, ఇంకా ఆడపిల్ల కావాలన్నా మగపిల్లలు కావాలన్నా అని మనసులో
కోరుకుంటే తప్పకుండా తీరుతుందని భక్తులు అంటున్నారు. ఇలాంటి మల్లన్న జాతర జరుగుతుంది, ఇంకా అభివృద్ధి చెందుతున్నారని, జిల్లాలోని జాతర పెరుగుతున్న భక్తుల సంఖ్య, అందుకే మల్లన్న జాతర ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తామని అక్కడ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిపాల్ యాదవ్, పాలెం రాజేశ్వర్, జిర్ర రాజు, నరేష్, భూమన్న, మల్లన్న, రాజమల్లు, రాజు, రంజిత్, వెంకట్, రాజ్ తదితరులు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈ మా దర్పల్లిలో ఈ మల్లన్న స్వామి జాతర చేయడం జరుగుతున్నది. గత 9 సంవత్సరాల నుండి కూడా ముందు స్టార్టింగ్లో అయితే వెలసిత మల్లన్న ఇక్కడ లేకుండిండే, ఆ వెలసిత మల్లన్నగా గుర్తింపు వచ్చింది. ఇక్కడ ఆనాటి నుంచి చేయడాక ప్రతి సంవత్సరం మేము ఇదే సత్య పున్నమ కాగానే ప్రతిసారి జాతర జరుపుకోవడం జరుగుతుంది. అలాగే కోరిన కోరికలు తీర్చే ఆదిదేవుడు గండ్లె మల్లయ్య దేవుడని భక్తులు కొనియాడారు. నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం శివారులో గల గండ్ల మల్లయ్య అతి పురాతన దేవాలయంలో సట్టి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ గండ్ల మల్లయ్య కోరిన కోరికలు తీర్చే అతి దైవమని కొనియాడారు. ప్రతి సంవత్సరం సట్టి సందర్భంగా ఇక్కడ ఎక్కువ రద్దీగా ఉంటుందని తెలిపారు. ఇక్కడ ఆలయానికి రావడానికి దారి కష్టంగా ఉందని మరియు వసతి సౌకర్యం ప్రజాప్రతినిధులు, అధికారులు కల్పించాలని భక్తులు కోరారు. బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముప్కాల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ముత్యాల సునీల్ రెడ్డి జన్మదిన సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మగ్గిడి ముత్యం రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు కార్యాలయంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి ముత్యాల సునీల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ శ్రేణులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి సునీల్ రెడ్డి చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో ఒక్కడిగా ఉంటూ ప్రజల్లో కలిసిపోయే వ్యక్తిగా ఉండి కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఓటమి అనే భేదాలు లేకుండా ప్రజల మధ్య ఉండి వారికి ఏ సమస్య అయినా మీ ముందు నేను ఉంటానని ఒక భరోసా ఇస్తూ సేవా హృదయంతో ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మగ్గిడి ముత్యంరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, జిల్లా కార్యదర్శి జేడి రవి, ముస్కు ముత్తెన్న, విజయ్, అబ్రార్, మల్లారెడ్డి, సాజీజ్, సుభాష్, రాజ్ కుమార్, హేమంత్, ఎర్రన్న, చంటి, రాజారెడ్డి తదితరులు ఉన్నారు. బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ అన్న గారు డైనమిక్ లీడర్ ఈరోజు జన్మదిన వేడుకల సందర్భంగా మన మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం నందు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అన్నగారు 10 ఏళ్ల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపోటములు లేకుండా ఈరోజు ప్రజల మధ్యన ఉంటూ అందరికీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి భీమ్గల్ మండలంలో అయోధ్య శ్రీరాముని పూజిత అక్షంతలు కలశం శోభయాత్ర జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని పూజలు చేశారు. భీమ్గల్ మండలం చేంగల్ గ్రామంలోని శనివారం రాత్రి అయోధ్య శ్రీరామ పూజిత అక్షంతల శోభయాత్ర అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ శోభయాత్ర ప్రధాన వీధుల గుండా కొనసాగింది. యువకులు, చిన్నారులు కాషాయం టోపీలు, జెండాలతో శోభయాత్రలో పాల్గొన్నారు. మహిళలు మంగళహారతులతో శ్రీరామ జయరామ నామస్మరణ చేస్తూ శోభయాత్రలో పాల్గొన్నారు. సుమారు 200 మంది మహిళలు పాల్గొన్నారు. గ్రామ పురవీధులన్నీ రామనామ స్మరణతో మారుమోగాయి. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల కల రామమందిర నిర్మాణం మనం జీవించి ఉన్నప్పటికీ మన హయాంలో జరగడం మన పూర్వజన్మ సుకృతంగా భావించి ప్రతిష్ఠ రోజున ప్రతి ఇంటిలో దీపాలు వెలిగించాలని ప్రతి హిందువుని అభ్యర్థిస్తున్నామని అన్నారు. గ్రామంలో గల అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ శోభయాత్రలో వేద పండితులు, శ్రీరామ మందిరం కమిటీ నిర్వాహకులు, సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, నాయకులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. రామచంద్రుడి యొక్క సన్నిధానం నుండి కలుషము మరియు అక్షతలు ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. నిజానికి ఈ యొక్క కార్యక్రమం ఒక అద్భుతమైన కార్యక్రమం. మరికొన్ని సంక్షిప్త వార్తలు. కమ్మపల్లి మండల కేంద్రంలోని హాసకొత్తూరు గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ గ్రామ సర్పంచ్ ఏనుగు పద్మ రాజేశ్వర్ అధ్యక్షతను నిర్వహించుకొని అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మోటార్ మండలం దొన్పాల్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు చిక్లీ గ్రామంలో అయోధ్య రామ మందిరం నుండి వచ్చిన పూజిత అక్షంతల కలశాన్ని ఈ రోజు సాయంత్రం 6 గంటలకు గ్రామంలోని పెద్దలు, మహిళలు, యువకులు అందరూ కలిసి ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
మహిళలందరూ మంగళ హారతులతో ఊరేగింపు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2023కు వీడ్కోలు. 2024 ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధం చేసుకున్న యువత. ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించిన పోలీసులు. నిజామాబాద్ పార్లమెంటు స్థానంపై పెరుగుతున్న ఆశలు. సిట్టింగ్ కోసం బీజేపీ ప్రయత్నాలు. గట్టి పోటీ కోసం సన్నద్ధమవుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్లు. నిజామాబాద్ నగరంలో పలు ప్రాంతాలలో ఘనంగా అయోధ్య అక్షింతల శోభయాత్ర. దేవీ రోడ్డులో పాల్గొని పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఉమ్మడి జిల్లా ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్లు. తమను కలిసేందుకు వచ్చేవారు పూల బుకేలు కాకుండా స్టేషనరీ, బ్లాంకెట్లు తీసుకురావాలని పిలుపునిచ్చిన పాలనా అధికారులు. అంగరంగ వైభవంగా సట్టి మాసం మల్లన్న జాతర. ప్రత్యేక పూజలతో మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు. ఉమ్మడి జిల్లాలో కొత్త సంవత్సరం వేడుకలకు జోరుగా సాగిన మద్యం, మాంసం అమ్మకాలు. పలు హోటళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు. ఇందూర్ అయ్యప్ప ఆలయంలో స్వర్ణ ఖడ్గం ఆభరణ తయారీ ఏర్పాట్లు. ప్రతి ఒక్కరూ విరాళాల కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చిన గురుస్వాములు. ఘనంగా బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలు. కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్న కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.